హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో అగ్ని పరీక్ష సీజన్ 1 అన్నది స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే సీజన్ 2 సారీ. ఎందుకంటే ఇప్పుడు నుంచి టాప్ 15కి సెలక్షన్స్ ఏదైతే స్టార్ట్ అయింది అంటే బిగ్ బాస్ హౌస్కి పంపించడానికి వాళ్ళకి సాన పెట్టడం అనేది మొదలు పెట్టేసారు. ముందు ఇవాళ ఎవరైతే బాగా ఆడారో వాళ్ళ గురించి మాట్లాడుకొని డీటెయిల్గా అందరూ బాగున్నారు. అంటే ముఖ్యంగా ఫస్ట్ దాంట్లో ఈ పంపు కొట్టే దాంట్లో రాజకుమారి అసలు భలే స్ట్రాటజీ. నేను అనుకున్నాను కరెక్ట్గా అదే పాయింట్కి అవుతుందని. తర్వాత ఏమో ఇక ఆఖరిది ఎవరు మన అరాజకం అంటే అమ్మన్న అరాచకము, రోహిత్ ఏమో రచ్చ. అసలు వీళ్ళిద్దరికి మించిన సునామీ ముందే వెళ్ళిపోయాడు. అసలు మిథిలేష్ కూడా ఉన్నట్టయితే ఇద్దరిని పట్టుకొని ఇసిరేసాడు పక్కకి. బాగుంది. చాలా అంటే మంచి టఫ్ ఫైట్ చూపించారు ఇద్దరు కూడా. ముందు దాని నుంచి మాట్లాడుకుంటూ వద్దాం. అసలు అది కూడా టఫ్ ఫైట్ చూపించారు అన్నారు కదా మీరు. నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఏంటంటే అక్కడ ఫిజికల్ అవ్వాల్సిన దానికి కాకుండా శ్రీముఖి కీ ఇచ్చి మీరు ఫిజికల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఫిజికల్ అయ్యారేమో. ఫస్ట్ మిథిలేష్ బయటకు వెళ్ళేటప్పుడు మాట్లాడది ఏమనంటది, నువ్వు కనీసం రెండో అతను ఎందుకు ఆపలేకపోయావు, పెట్టుకున్నప్పుడు ఆపాలి కదా, ఎక్కడ కనపడలేదు అని. అది ఆటోమేటిక్ గా మన రోహిత్ గా అర్థమైంది. ఎందుకంటే ఓహో ఆపాలి మనము అని ఒక లాజిక్ అయితే అక్కడ క్రియేట్ చేసింది. అది వెంటనే పట్టేసుకున్నాడు అన్నమాట. అది సెకండ్ టైంలో ఏం చేశాడు, ఒక్కటి పెట్టంగానే ఇంకా ఆపడం మొదలు పెట్టేశాడు. ఇది మంచి స్టార్ట్, మంచి ఇదే కదా. కానీ ఆటను ఆపాడు. అక్కడ ఏంటంటే కొంత ఫిజికల్ గా ఉన్నాడు కాబట్టి అమ్మను వల్ల కాలేదు అక్కడ. కానీ అక్కడ ఆ అబ్బాయి కనుక దిండు కరెక్ట్ ప్లేస్ లో ఉన్నట్టయితే అబ్బాయి కరెక్టే. అబ్బాయి చాలా స్మార్ట్ గా అంటది కూడా అక్కడ ప్లేస్ లేదు అని. అప్పుడు ఇంకా కరెక్ట్ గా లేకపోతే అప్పుడు ఆ అబ్బాయి దాంట్లో లేదు, ఈ అబ్బాయి దాంట్లో లేదంటే మన గేమ్ ఇదైపోయినట్టే కదా. అమ్మలోనేమో బలం లేదు కానీ కసి ఉంది, ఏదో ఒకటి తెలుసుకుందాం అని చెప్పి. బలం ఉందిలేండి, బానే ఉన్నది. కానీ రోహిత్ కి కొంత ఫిజికల్ ఉంది కానీ స్మార్ట్నెస్ కూడా ఉంది. కానీ ఒక చోట ఎక్కడో నాకు నచ్చుతాడు అమ్మను. అంటే అమ్మను టెల్లేసి పట్టుకున్నప్పుడు ఎదురొస్తే ఇసిరేస్తాడు అక్కడ నుంచి. అది అంటే చాలా స్పాంటేనియస్గా, చాలా ఫాస్ట్గా ఆ డెసిషన్ మేకింగ్ కూడా అమన్లో కూడా ఉంది. అది నచ్చింది నాకు బాగా. కానీ ఇద్దరు పోరాడారు, అసలు మామూలుగా పోరాడాల. అబ్బా ఏముందిరా అనిపించింది నాకైతే. అదే ఇంకా ఫిజికల్ టాస్క్ ఉన్నట్టు ఇది ఇంకెలా ఉండేది. ఇది ఫిజికల్ టాస్క్ అంటే లాక్కోపోవటం అన్నది అది లాస్ట్ లో ఫిజికల్ అవ్వాలి. ముందు సగం నీళ్లు తీసుకొచ్చుకుంటున్నారు, సగం ఏమో వాళ్ళు ఆపేసుకుని సగం 2 సార్లు 3 సార్లు ఆపే. మధ్యలో నాకు అర్థం కాల. ఇక్కడ అపూర్వ అమ్మాయిని సంచాలకు కావాలని గెలకడానికి శ్రీముఖి పెట్టింది. సరే పెట్టింది, ఓకే. వీళ్ళిద్దరు ఏం చేశారు, వీళ్ళిద్దరు అమ్మాయి రోహిత్ అనగానే రోహిత్ ఫుల్ హ్యాపీ అయిపోతాడు, నేను నిజంగానే ఇదైపోయాను కూడా. కానీ నాకు అర్థం కాదు ఏంది అమ్మాయి రోహిత్ అని చెప్పింది. ఆ అబ్బాయి దగ్గర కదా ఎక్కువ ఉన్నాయని అనిపించింది ఫస్ట్. తర్వాత ఏంటంటే ఆ అమ్మాయి ఐడియా ఏంటంటే ఎక్కువ ఫిజికల్ అయ్యింది, అమ్మని ఆపాడు. అందుకని నేను అమ్మాయి కన్ఫ్యూజ్ అయింది అనమాట. నన్ను సంచాలకుడు పెట్టారు కదా, నేను ఫెయిర్ గా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, సంచాలకుడు ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఫెయిర్ ఎవరికైతే అంటే మనం న్యాయం చేశాము అన్నది అక్కడ కావాలన్నమాట. అంటే ఆ టైప్ ఆఫ్ లెర్నింగ్ నేర్పించడానికి అక్కడ శ్రీముఖి చేసిన గేమ్ ప్లాన్ అది. దాన్ని మళ్ళీ అభిజిత్ అంటాడు, నువ్వు పెట్టిన సంచాలకుడు నిర్ణయం మరి అది, ఇక్కడ ఎక్కువ మంది ఏమో అమ్మని అంటున్నారు కదా అని చెప్పేసి. అక్కడ యాక్చువల్ నిజం చెప్పాలంటే మొదటిసారి మాత్రమే ఎవరు రోహిత్ అవుతాడు. ఇంకా అక్కడి నుంచి అమ్మను కూడా అవుతాడు. కానీ ఆజ్యం పోసింది ఎవరు, రోహితే కదా. అది ఫస్ట్ స్టార్ట్ చేశాడు అన్నమాట. అలా అని రోహిత్ చేయడానికి కారణం ఎవరు, శ్రీముఖే కదా. అది కూడా కాదు, మా మధ్యలో ఏదైతే నువ్వు ఫిజికల్ అయితే నేను ఫిజికల్ అయితే, నువ్వు ఫిజికల్ అయితే నేను ఫిజికల్ అయితే అన్న 2 మాటలు మాట్లాడిన తర్వాత ఉంటే ఉన్నాం పోతే పోయాం అవ్వు అని చెప్పేసి అంటాడు అమ్మ. నాకు వాళ్ళిద్దరు ఇచ్చేస్తుంటే జోక్ గా నవ్వు వస్తా ఉందన్నమాట. ఇంత ముందు మనం చూసినప్పుడు ఏంటంటే ఒక పొటాపోటీ వాతావరణము, కోపం ఉండేది. వీళ్ళిద్దరు ఇక్కడ కోపంగా లేరు, గెలవాలని తపనలో ఉంది. అంటే రోహిత్ ఆపుతున్నా కూడా రోహిత్ ఫేస్ లో అదేదో పెద్ద వైలెంట్ గా అలా లేదు. అబ్బాయి బలం పెడుతున్నాడు, ఆటంకి ఆడుతున్నాడు. సేమ్ అక్కడ అమ్మను కూడా ఎక్కడా కూడా తన మీదకి వస్తున్నాడన్నో పెద్ద ఫ్రస్ట్రేషన్ గా ఎదుగెళ్తాం కదా, తను కూడా ఆపడానికి వెళ్ళటానికి చేస్తున్నాడు. అది బాగా నచ్చింది అనమాట. కానీ కొద్దిగా గట్టిగానే బాగుంది. ఇదంతా అయిపోయింది, జరుగుతూ ఉంది. ఒకసారి నువ్వు వేసుకున్నాను ఈ మధ్యలో మిథిలేష్ ఉంటే ఎవరిని వేసేసేవాళ్ళు. ఆ ముగ్గురు ఆడాల్సిందే అన్నారు అనుకో సపోజ్. అంటే 3వ జెండా కూడా పెట్టి ముగ్గురు ఆడొచ్చు అని చెప్పి 3 ప్లేసులు చేసేటే వాళ్ళిద్దరిని చేతులు ఇలా పెట్టి వేసుకుని నించొని ఉన్నవాడే. అంటే ఆ అబ్బాయి స్ట్రెంత్ ఏదో మనకు తెలియదు, ఆ అబ్బాయి బాడీని బట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే అబ్బాయి బాగున్నది ఇంకా ఒకవైపు పెట్టేసి. కానీ
దానికి ఆ మిథిలేష్ కి తగ్గట్టు టగ్ ఆఫ్ వార్ ఇవ్వగలిగింది ఎవరు ఉన్నారంటే రోహిత్ కంపల్సరీగా ఇస్తాడు. అమన్ కన్నా కూడా అమన్ కొంచెం అలా కనపడుతున్నాడు కానీ అమన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టే అనిపించింది ఇప్పుడు. కానీ ఆగిపోయాడు ఆపంగానే, కానీ నాకు తెలిసినంత వరకు స్ట్రాంగే అబ్బాయి కూడా. దానికి కళ్యాణ్ పడాలా వచ్చి అమ్మనికి మంచి ఇమేజ్ అయితే పెంచేళ్ళాడు. అసలు సీజన్ 9 అది ఇవ్వటం, స్పీచ్ ఇవ్వమని చెప్పటం, అబ్బాయిని సెలెక్ట్ చేయటం, క్వశ్చన్ అడిగిన తర్వాత వై నాట్ మీ అనే ఒక ట్యాగ్ని పట్టుకొని ఏదో ఒకటి మొత్తానికి కళ్యాణ్ మంచి ఇన్స్పిరేషనే. కళ్యాణ్ గట్టిగానే అంటే తను ఎంత విన్నింగ్ అయినా ఆ అగ్ని పరీక్ష మీద ఉన్న గ్రాటిట్యూడ్ని తను చూపించిన విధానం నచ్చింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ తన ఉన్న విధానం అన్నీ ఓకే, ఇట్స్ అ గుడ్ థింగ్ అనిపించింది. ఇక ఫస్ట్కి వెళ్దాం. ఫస్ట్ వచ్చింది ఎవరు? మన ప్రియా గారా. ఆ అమ్మాయి గురించి చెప్పక్కర్లేదు. అసలు లాస్ట్ సీజన్ వైల్డ్ అంతా వాళ్ళు వైల్డ్ అసలు సెలబ్రిటీలే భయపడ్డారు వాళ్ళు. లాస్ట్ డైలాగ్ కొట్టింది కదా, ఈ డైలాగ్ అంతా విని తర్వాత నిజంగా వీళ్ళు ఇలాగే వైల్డ్ గానే ఉన్నారు. కోర్స్ ఎన్ని సీజన్లు వచ్చినా అగ్ని పరీక్ష లాస్ట్ సీజన్ లో ఉన్న కామనర్స్ సెలబ్రిటీలనే భయపెట్టి వదిలిపెట్టారు. బిగ్ బాస్ కే చెమట్లు పట్టించారు వాళ్ళు. అలాంటి ప్రియా రావడం కొంత బాగుంది. వాళ్ళకి చెమట్లు పోసిని బయట వాళ్ళు వాళ్ళని కూడా ఫుల్ గా ట్రోల్స్ జరిగినాయి బాగానే. అంత ఏదైనా సరే ఒక ఏదైనా ల్యాండ్ మార్క్ అంటారు సార్, ఏదో ఒక మంచి ఇదిగా చేసేసారు అదంతా కూడా. ఆ అమ్మాయి కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది వచ్చిన తర్వాత కూడా, మాట్లాడేటప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడిద్ది. అలా అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా తన వాయిస్ స్ట్రాంగ్ గా ఉంటది. వేస్తే రాయి పడిపోవాలి, అట్లా పడిపోయేది. ఒకసారి మొత్తం మళ్ళీ సీజన్ 1 గుర్తొచ్చింది, అలాగే బిగ్ బాస్ కూడా గుర్తొచ్చింది అమ్మాయిని చూడంగానే. అమ్మ ఆ టైంలో అలా మాట్లాడుకున్నారు కదా అలా అని. ఇక రాజకుమారిని, ఆర్జే చరణ్ ని, తర్వాత ఏమో గాయత్రి, అపూర్వ కాదు గాయత్రిని అనుకుంటా, అపూర్వ గారు. ఓకే, అది బాగుంది, మంచి క్రియేటివ్ టాస్కే అది. వీళ్ళు కొంత ఫస్ట్లో ర్యాండమ్గా తీసుకున్నారు కానీ తర్వాత రిస్క్ చేయడం మొదలుపెట్టారు. పాపం అపూర్వకేమో కొంత అది మధ్యలో ఫెయిల్ అయిపోయింది. ఇంకా అక్కడ రాజకుమారి గారు చేసిన ఇది యాక్చువల్ ఏంటంటే ప్రియ మాట అంటది, ఏదో ర్యాండమ్గా తీసుకున్నట్టు ఉందని. ఎలా ఆడుతుంది రాజకుమారి అంటే ఏదో ర్యాండమ్గా తీసుకున్నాను. అక్కడి నుంచి అమ్మాయి మారింది వాస్తవంగా చెప్పాలంటే. అప్పటి నుంచి అమ్మాయి స్మాల్ నెంబర్సే తీసుకుంది, కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైం దగ్గర మాత్రం భలే రిస్క్ చేసింది. ఆ రిస్క్ తీసుకుందాం అనుకున్నాను. ఆర్జే చరణ్ 1 కానీ 2 కానీ తీసుకుంటే బాగుంది. అదే కదా అబ్బాయికి అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇది అమ్మాయి చేసేటప్పుడే పగిలిపోయిద్ది అని అనుకున్నప్పుడు నువ్వు చాలా తక్కువ నెంబర్ తీసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ అమ్మాయి కూడా తక్కువ నెంబర్ ఇట్లా ఉండేది. కనీసం 2 తీసుకున్నా కూడా ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే 2 తీసుకున్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 తీసుకున్నా 5 తీసుకున్నా కూడా 5 తీసుకున్నా అయిపోయింది. 4 తీసుకున్నా 3 తీసుకున్నా కూడా పర్లా. అది లాజిక్ గా థింక్ చేయలేకపోయాడు. 14K ఉంది కదా మనం 5 తీసుకుందాము ఈసారి కన్ఫర్మ్ గా 1 అంటే అతని ఆలోచన ఏంటంటే ఇన్ కేసు నేను 5 కనుక సేఫ్ అయితే కంపల్సరీ అమ్మాయి 1 తీసుకున్నా కూడా ఓడిపోద్ది అన్న ఆలోచనలో ఉండిపోయాడు. కానీ 14 హెవీ రిస్క్ అవుతుంది, ఇంకా నేను ఎక్కువ నెంబర్ తీసుకుంటున్నానేమో అన్న థాట్ ఆలోచన చేయలేకపోయాడు. అక్కడ రాజకుమారి గ్రేట్ రిస్క్ తీసుకుంది అన్నమాట. కానీ ఆ అబ్బాయి కూడా ఆర్జే చరణ్ కూడా బాగా తెలివిగానే ఆలోచిస్తున్నాడు, తెలివిగానే చేస్తున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ లో రాజకుమారి ప్రియ వచ్చిన కానీ రాజకుమారి అనే మాట్లాడుతూ ఉందన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ బయట చూసాం కాబట్టి అమ్మాయి వచ్చినప్పుడు ఎలా బయట ఎంత ఇదిగా న్యూస్ స్ప్రెడ్ అయిందో. అమ్మాయి గురించి ఒక పేపర్లో కూడా వేశారు, ఈనాడు పేపర్లో మధ్యలో రాజకుమారి గురించి. అయితే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడము, ఆ అమ్మాయి చరణ్ ని సెలెక్ట్ చేసుకో ఏదైనా సరే గట్టి పోటీ ఇవ్వాలి అని. చరణ్ చరణ్ ప్రియానా చరణ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంది అపూర్వాని. వీళ్ళేమో ఎందుకు అపూర్వాని సెలెక్ట్ చేసుకున్నాం అంటే వీళ్ళేమో ఇది డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ లో మధ్యలో వీళ్ళిద్దరు కొట్టుకుంటే నేను గెలిచేద్దామని చెప్పేసి నేను తీసుకున్నాను అని చెప్పేసి స్పాంటేనియస్ గా వచ్చిన మాట అప్పుడు బాగా అనిపించింది. ఒక అబ్బాయి ఆర్జే కాబట్టి ఫన్ క్రియేట్ చేయగలుగుతాడు. ఫిజికల్ గా ఎంతవరకు యాక్టివ్ గా ఉంటాడని చూడాలి. ఇవాళ ఓకే ఓడిపోయినా కూడా షీ డన్ సమ్ లాస్ట్ మూమెంట్. ఇదంతా కూడా బ్రెయిన్ ఆలోచన, అని కాదు ఆ టైంలో అంతే. ఇక మధ్యలో ఏదో ఈ చేపలు లోపల వేయాలని చెప్పి మనీష్ వస్తాడు. మనీష్ మర్యాద కూడా తాట అసలు అమ్మ బాబు ప్రపంచంలో నేనే అంటే వచ్చిన వాళ్ళంతా అంటే ఆ రోజు ఆ సీజన్ అప్పుడు ఆ అబ్బాయి తన వైపు నుండే చూసేవాడు, అందరినీ కొద్దిగా నెగిటివ్ కోణంలోనే చూడటం అలవాటు చేసుకునేవాడు. కానీ మంచి కంటెంట్ ఇచ్చాడు. బయటకు వచ్చేటప్పటికి అబ్బాయికి అర్థమైంది
బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా రియలైజ్ అయ్యాడు, నేను ఇట్లా చేశానని. అది చాలా గుడ్. బయటకు వచ్చినా చాలా పాజిటివ్గా ఉన్నాడు, బాగా అందరికి కూడా పాజిటివ్గానే అనిపించాడు, హౌస్లో ఉన్నంత వరకు కాకపోయినా బయటకు వచ్చిన తర్వాత. సరే, ఆ చేపల టాస్క్ ఏదైతే ఉందో అది అసలు ఏం గేమ్ అసలుది, అదేదో మంచి గేమ్ పెడితే ఏదో ఒక ఇది ఉంటుంది, ఒక కార్డుకి ఒక పవర్ఫుల్ కార్డు, ఇవి కార్డ్స్ రూపంలో ఇస్తున్నాం అన్నప్పుడు గేమ్ కూడా అలాగే ఉండాలి, టఫ్ గానే. అలాంటిది ఎందుకు గాలితో ఊదితే లోపలికి వెళ్ళి పడేది. దీపక్ ఎంచుకున్న విధానం బాగా నచ్చింది. అంటే హీ వాంట్స్ టు ప్లే ఫెయిర్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరు మన హేమంత్ ఏ ఉద్దేశంతో చేశాడు అన్నది నాకు అర్థం కాలేదు. నాకేమర్థమైందంటే ఆ అబ్బాయికి మొత్తం ఏం చేశాడు, హేమంత్ మొత్తం తీసి అబ్బాయి దాంట్లో వేసేసుకున్నాడు, ఏ వచ్చినా కానీ పర్లేదు నాకు పడుతున్నాయి కదా అని. కానీ హేమంత్ ఏం చేశాడు, హేమంత్ కావాల్సిన దాంట్లోనే ఉన్నాయి, బయట ఉన్నా కానీ దూరంగా ఉన్నా అవి విసిరితే తొందరగా బయటకు వస్తాయేమో దాన్ని ఇచ్చారు. కానీ అబ్బాయి అక్కడ ఆ అబ్బాయి దగ్గర కొట్టాలన్న ఆలోచన అబ్బాయికి లేదు, ఈ అబ్బాయికి తీసుకోవాలన్న ఆలోచనే నాకు ఉంది. ఎందుకంటే అక్కడే అర్థమైంది అనమాట. అంటే వేరే వాళ్ళు అంటే వెంటనే దీపక్ ఏమంటే నావి వస్తున్నాయి అని చెప్పంటాడు, ఓకే. కానీ నావి ఒక వ్యక్తి అతను ఉన్నప్పుడు అవి తీసుకోవడానికి ట్రై చేయొచ్చు కదా, అది తప్పేం కాదు. కానీ అవి తీసుకునే క్రమంలో వాళ్ళవి పడతాయి, అదొక్కటే ఇబ్బంది. కానీ తీసుకోవడంలో వచ్చిన ఆలోచన రాంగ్ ఏం కాదు కదా అనిపించింది నాకైతే. అమ్మాయి గాయత్రి కూడా బాగా ఆడింది, లాస్ట్ వరకు బాగానే ఆడింది. లాస్ట్ లో ఏమైందంటే వీళ్ళు నన్ను వచ్చి గెలుగుతున్నారు అని చెప్పేసి అమ్మాయి కావాలని ఇలా అనేటప్పటికి బజర్ మోగిన తర్వాత 3 బయటికి రావటం అన్నది అబ్బాయి ఇదే. కానీ అబ్బాయి ఇదయింది, అబ్బాయికి గెలిచాడు, ఫెయిర్ గెలిచింది అబ్బాయి. ఆ రోజు కూడా బిగ్ అగ్నిపర షో బయటకు వచ్చేసిన తర్వాత ఆడిషన్స్లోకి అది ట్రిమ్ చేసుకున్నప్పుడు ఏడుస్తాడు అబ్బాయి, ఇలా నేను ఇచ్చేసాను, అబద్ధం చెప్పాను, నేను మోసం చేయాలనుకోలేదని. ఈ రోజు నా ఆట నేను ఆడాను, ఫెయిర్గా ఆడాను, నేను అందులో నేను సాటిస్ఫికేషన్, నాకు కాల్ లేకపోయినా పర్లేదు, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ బికాజ్ ఐ ప్లేడ్ ఫెయిర్ గేమ్. నేనైతే ఎవరి జోలికి వెళ్ళలేదు, అందుకు కొంచెం ఎమోషనల్గా దాన్ని ఇచ్చేసాడు. ఇక్కడ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అన్నది ఓకే, ట్రస్ట్ నిజాయితీగా ఉండాలన్నది కరెక్టే. కానీ ముందు అది ముందు రోజుల్లో కొంత అదొక డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది అనమాట, చాలా అవుతుంది. ఎందుకనంటే ఈ రోజు ఓకే ఫేర్ గా ఆడినందుకు ఓకే ఫేర్ గానే ఆడాలి, ఫేర్ గా ఆడకూడదని దాని గురించి చెప్పట్లా. కాకపోతే అంటే కొన్ని సార్లు ఇప్పుడు ఈ అబ్బాయి పడ్డాయి అని అబ్బాయి కొట్టాడు, సపోజ్ అబ్బాయి అన్నీ వెళ్ళి హేమంత్ దాంట్లో పడ్డాయి, అబ్బాయి ఏం చేస్తాడు, ఆడకుండా నించుంటాడా? నించోలేడు కదా, ట్రై చేయాలి కదా. మరి అది ఫెయిర్ అయితే అన్ఫెయిర్ అయితే ఇప్పుడు ఎలా నువ్వు గెలవాలి అన్నదే కదా ఇంపార్టెంట్. అక్కడ నువ్వు ఫెయిర్ గా ఆడుతున్నానని చెప్పేసి నువ్వు ఆడకుండా నిలబడలేవుగా, నువ్వు ఆడాలి కంపల్సరీగా. కాబట్టి ఒక చిన్న నెగిటివ్ మార్క్తో ఏదైతే లోపలికి ఎంటర్ అయ్యాడో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఎపిసోడ్ భలే ఉపయోగపడింది. నువ్వు మమ్మల్ని చీట్ చేసావు, నువ్వు అగ్రిమెంట్లో ఉన్నది ఒక రకంగా చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టావు అని ఒక నెగిటివ్ మార్క్ సైన్తో తను లోపలికి రావడం జరిగింది. ఆ రోజు మనకి ఆ మార్క్ ఏదైతే తన మీద వేశారో స్టాంపు, అది కన్ఫర్మ్గా ఆడియన్స్ మీద కూడా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే తనంత ఫెయిర్ కాదేమో, ఏదో టైంపాస్ కోసం వచ్చాడేమో అని. కానీ ద వే హీ కన్వేడ్ టుడే దానికి అది కరెక్ట్గా యాప్ట్ అయింది. సో హీఈస్ వెరీ గుడ్ నౌ. అంటే తన మీద ఉన్న ఆ స్టాంప్ని తీపిచ్చేసుకున్నాడు, క్లియర్గా అనిపించింది. మనీష్ పిలిచేటప్పుడు కూడా అబ్బాయిని నాకు కొంతమంది ఉంటారు గోడ మీద పిల్లిలాగా ఆడాలా వద్దా అలా పిలిచాడు అబ్బాయిని. అలా ఎందుకు వచ్చినప్పుడు జస్ట్ మామూలుగా ఇచ్చేసుకోవచ్చు, ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరిని అనాలి అన్న ఉద్దేశంతోనే ఉంటే ఎట్లా? ఇప్పుడు జడ్జెస్ని బయట అలాగే ఇచ్చేస్తున్నారు, శ్రీముఖిని అయితే బయట బీభత్సంగా తిడుతున్నారు. ఎందుకనంటే ఆ బిహేవియర్ అన్నది అలాగే ఉంది. మనం ఏంటి ఎందుకు అలా నార్మల్ గా కూడా మాడచ్చు, నార్మల్ గా కూడా ప్రేమగా ఉండొచ్చు కదా, ఉండాలి. సో రక్తి కట్టించడం ఎందుకు అలా ఉండకపోతే వాళ్ళు చిన్నపిల్లలు ఏమైనా మాట అలా అని కాదు కదా, వాళ్ళల్లో ఒక రకమైన ఫైర్ తీసుకురావడానికి కానీ, ఒక రకమైన ఫీల్ తీసుకురావడానికి కానీ, డల్ అవ్వటానికి కానీ, రెచ్చగొడటానికి కానీ, ఇలాంటి అన్ని రకాల పొజిటివ్నెస్ అనేది తీసుకురావాలి. యాంకర్ ఈజ్ ద యాంకర్. ఇది అంటారు కదండి, కాయలున్న చెట్టుకే రాయి దెబ్బలు అన్నట్టుగా. అది ఈజ్ ద పార్ట్ ఆఫ్ దిస్ షో. దానికి వాళ్ళు రెడీగానే ఉంటారు, శ్రీముఖి దానికి రెడీగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళేం సమాజంలో బతకరు, కానివ్వండి వాళ్ళకి తెలుసు ఇవన్నీ. వాళ్ళకి కొన్ని ఇప్పుడు అలా జరుగుతున్నాయి కాబట్టి ఇంత రచ్చ జరుగుతుంది, ఇంత డిస్కస్ చేస్తున్నాం మనం. ఆ షోకి అన్ని ప్లస్లే అవుతాయి. అలానే ఆమె ఏదో కరెక్ట్ చేస్తుందని చెప్పట్లా నేనేమి, కానీ ఏంటంటే అదో పార్ట్ ఆఫ్ ద షో అంతే, అదొక ట్రిక్ అనమాట. కానీ కొన్ని డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా మీరు గమనిస్తే ఒక్కోసారి ఏదైనా చిన్నదే అయినా సరే వాళ్ళకి ఇష్టమైనట్టు అక్కడ మీరు ఒక లైన్ ఫామ్ చేశారు, ఆ లైన్ ప్రకారమే వెళ్ళిపోవాలి అని కాదు, ఇది నేను
మార్చుకోవచ్చు, దీనిలో ఏదైనా చేయొచ్చు. అది అలా చెప్పలేను కానీ అందులో నేను ఒకటి చెప్తాను. నాకేం అర్థమైందంటే చాలా క్లియర్గా వాళ్ళ యాక్టింగ్స్ వల్ల, అంటే వాళ్ళ చేసే యాక్ట్స్ వల్ల ఏం అర్థమవుతుందంటే ఒక రకం ముందుగానే డిసైడ్ అయ్యి దాన్ని చెయ్యాలి, మనం ఇట్లా వెళ్ళాలి అని ముందే ప్లాన్ చేసుకుంటారు కదా, ముందే డిస్కస్ చేస్తారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టే కనపడుతుంది. అలా కనపడకుండా న్యాచురల్ గా జరిగేటట్టుగా ఉండట్లా, అక్కడ తప్పు చేస్తున్నారు. అంటే మొన్న రుచిత విషయంలో నన్ను ఝాన్సీ విషయంలో కూడా క్లియర్ అది మనకు అర్థమైంది అక్కడ. అంటే అలా న్యాచురల్ గా జరిగినట్టు లేదు, అది ఏదో కావాలనే తనని ఇచ్చేస్తారు. నేను అలాగానే గాయత్రి అను సుమా గారి విషయంలో కూడా హేమంత్ దగ్గర కూడా ఆ ఫీల్ కలిగింది మనకి. అంటే కొన్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆల్రెడీగా డిసైడ్ చేసుకున్న కొంత ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వాళ్ళు తెలియకుండానే కొంత అది కనపడుతుంది. అదే అయిపోయిందని నేను లాస్ట్ మినిట్ లో నేను చేంజ్ చేసుకున్న డెసిషన్ మంచిదైంది, నువ్వు గెలిచావు అని చెప్పి ఝాన్సీని హక్ చేసుకోవడం అదంతా కూడా అది రియలిస్టిక్ గా లేదు. అదంతా కూడా వాళ్ళు కావాలని ఇచ్చేస్తున్నట్టే డ్రామాటిక్ గానే అనిపించింది మనకే కదా. తప్పు లేదు అలా, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం రాంగ్ ఉంది. దాన్ని ఇంకో విధంగా చేస్తే న్యాచురల్ గా అయితే బాగుండేది. సరే, ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఏం కార్డ్ అది, రివర్స్ ద డెసిషన్. మేబీ ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇది కాదు అని అంటారు ఏమో, మన ఆ కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వేరే వ్యక్తి మన మీద నిర్ణయం తీసుకున్నాడు, దాన్ని రివర్స్ చేయొద్దు, దాన్ని రివర్స్ చేయొచ్చేమో, లేకపోతే మనమే ఒక నిర్ణయం తీసుకున్నాం మేము, దాన్ని ఒక రివర్స్ చేయొచ్చాము. అట్లా అంటే ఒక నిర్ణయాన్ని రివర్స్ చేయొచ్చు. ఇంకోటేమో స్కిప్ ద రౌండ్, ఆ రౌండ్ నేను ఆడను అని చెప్పి స్కిప్ చేసుకునే రౌండ్ అయ్యి ఉండొచ్చు. తర్వాత బ్లైండ్ కార్డ్, ఈ కార్డు గురించి ఎందుకు చాలా డిఫరెంట్ గా అంటున్నారు, మరి దాని మీద ఎలా ఉపయోగపడుతుంది తెలియదు, అది తీసుకెళ్లి జ్యూరీకి ఇవ్వడం అన్నది. అంటే ఎప్పుడైతే వాళ్ళకి అది ఇంపార్టెంట్ అనిపించినప్పుడు వాళ్ళు అది ఇవ్వటం, అది మేబీ ఇంకా సేవ్ చేసుకొని ఆ హౌస్ లోకి అడుగు పెట్టడానికి లాస్ట్ ఏదైనా ఒక మంచి ఇంపార్టెంట్, అంటే హౌస్ లో అడుగు పెట్టడానికి అంతే డూ ఆర్ డై అనే ఒక సిచ్యువేషన్ హౌస్ లో అడుగు పెట్టడానికి ఇప్పుడు కార్డ్స్ రెడీ చేసి ముందు ఇవ్వచ్చు, తప్పే ఉంది దాంట్లో, చెప్పలేం. సరే, తర్వాత ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా అమన్, మిథిలేష్, రోహిత్. కానీ అక్కడ సెట్ చేసేటప్పుడు రాడ్లు సెట్ చేసేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా బాగా ఆడారు ముగ్గురు బాగా. కాకపోతే తనకు అర్థం కాల, మిథిలేష్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు, దొరకలేదు అని. ఫస్ట్ గేమే కదా, ఇప్పుడే కదా ఆడటం. మేము చెప్తూ ఉన్నాం కదా, జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫిజికల్ కష్టపడే తత్వం ఉంటుంది, అందరికి చాలా మంది కష్టపడే తత్వం ఉంటుంది. కానీ ఆ కష్టపడే తత్వంలో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంటుంది, అంటే సంథింగ్ హడావుడు ఉంటుంది, అంటే ఏదో ప్రూవ్ చేయాలనో వెంటనే కావాలనే ఒక ఇది ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు మన ఉన్న బ్రెయిన్ ఆలోచన విధానాన్ని ఆపివేస్తుంది. సో కొంత స్టెబిలిటీ ఉండాలి, కొంత కామన్ కంపోజింగ్గా ఉండాలి. వాళ్ళు అబ్జర్వ్ చేస్తే అదే జరిగింది అనమాట. సో ఫస్ట్ అక్కడ అమను చేస్తున్నాడు, హడావుడి పడుతున్నాడు, జారి పడుతున్నాడు. అది ఈ అబ్బాయి ఏం చేశాడు, రోహిత్ సెటిల్డ్గా జాగ్రత్తగా తీసుకొని పెట్టాడు. ఇక్కడ కొంత స్టెబిలిటీ, అమన్లో కసి ఉంది, పోరాట తత్వం ఉంది, ఎట్లయినా గెలవాలని తపన ఉంది, దానిలో కొంత స్టెబిలిటీ తేడా అయితే హ్యాపీగా ఉంటాడు అన్నమాట. అలానే సేమ్ ఇతనిలో కూడా లోపల ఉన్న ఏదైతే తన కష్టపడే తత్వం ఉందో దానికి తన అంటే వెంటనే ఇంపాక్ట్ అవుతున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీముఖి ఆ మాట అంది కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. అదే శ్రీముఖి అనకపోయినట్టయితే ఆ మాట చేసేవాడు కాదు అక్కడ. సో కొంత అక్కడ ఈ అబ్బాయి కూడా కొంత ఇది ఉండాలన్నమాట. కానీ చూడాలి ఎలా ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి ఉన్న ఇంకా చాలా కార్డ్స్ ఉన్నాయంట. ఇంకా మిగతా వాళ్ళు కూడా అగ్ని పరీక్ష 1 నుంచి కూడా వచ్చి ఇలాగే కార్డ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. దాని నుంచి ఎవరికి ఏంటి అన్న బెనిఫిట్స్ ఎలా ఉంటాయా అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. సో ఇవాళ స్టార్టింగ్ లో డిజర్వ్డా అన్డిజర్వ్డ్ అంటే అపూర్వాని రాజకుమారి డిజర్వ్డ్ కాదు, ఏదైనా సరే నేను చేయను అని చెప్పేసి అంటుంది, అందుకని డిజర్వ్డ్ కాదు అన్నమాట. రాజకుమారి గారి వాయిస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, భయపడతలేదు అది తర్వాత కార్డు వచ్చిన తర్వాత ఏంటి చూస్తున్నారు, నాకు కార్డు వచ్చింది అని చెప్పేసి అక్కడ కొద్దిగా అది అంత అవసరం లేదేమో అని అనిపించింది అక్కడ. కానీ చిన్న చిన్న విషయాలే, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న విషయాలే రేపొద్దున అది చాలా పెద్దగా కనపడతాయి. కావాల్సిన టైంలో అవసరాన్ని టైంలో ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది. ఏదేమైనా ఆమె వాయిస్ బాగానే గట్టిగానే వినపడిద్ది ఈ బిగ్ బాస్ హౌస్ లో, ఈసారి చాలా గట్టిగానే వినపడిద్ది. షీ ఈజ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ, చాలా మెంటల్లీ. ఆ వాయిస్ కూడా చాలా కరెక్ట్గా తనకి ఏం కావాలి, తను ఏమనుకుంటుందో చెప్తుంది. అట్లానే లైఫ్లో నాకు తెలిసినంత వరకు ఆమె ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేదు, దానివల్లే ఆ గుణం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ప్రియ రాంగాలనేది మీరు ఏంది గ్రూప్స్ ఫామ్ చేయలేదా, ఇంకా మీరు గ్రూప్గా ఉండలేదా? ఈ పార్టీకి అయితే ముగ్గురు ఆడుతున్నాం అంటే మేము మన ఇద్దరం కలిసి ఆడదాం, అమ్మాయిని ముందు తీసేద్దామని మేము ఇలాగే ప్లాన్ చేసుకున్నాం, మేము ఇలాగే ఆడ. జనరల్గా స్ట్రాంగ్ పీపుల్ అంటే ఎవరో తెలుసా అండి, ఎలాంటి అంటే రిలేషన్స్లో ఏంటంటే కొంత దగ్గర అయినా కొంత మాట కలిసినా
వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అయ్యో అని ఒక చిన్న ఊగిసలాట ఉంటుంది ఆటోమేటిక్గా. బంధం కనెక్ట్ అవ్వగానే ఏమనిపిస్తుంది, చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి, అంటే మనల్ని ఆపేస్తాయి అన్నమాట. అట్లాగా ఉండకుండా ఉండాలంటే అసలు ఒక రకమైన ఒక రకమైన ఇదిలో ఉండాలి. అది రాజకుమారి గారిలో తన లైఫ్లో జరిగింది ఏదైనా కావచ్చు. మేబీ తను ఆ విధంగా చాలా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అది గట్టిగానే వాయిస్ వినపడింది హౌస్లో, నో డౌట్ అది. సో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.